లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు కుంటుతూ టీం హోటల్లోకి వెళ్లాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైంది. బహుమతి ప్రధానోత్సవంలోనూ మహి అసౌకర్యంగా కనిపించాడు. మహి గాయపడ్డాడని, అతడు తర్వాతి మ్యాచ్లో ఆడడం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ధోని పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు కనిపించట్లేదు. లక్నో ఇన్నింగ్స్ చివరికి వచ్చేసరికి అతడు లెగ్ సైడ్ పడిన బంతులను అందుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తలేదు. కానీ తన శక్తిని కూడా తీసుకుని కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి చెన్నైని గెలిపించాడు. లక్నో నుంచి అతడు విజయాన్ని లాగేసుకున్నాడు అని టీమిండియా మాజీ ఆల్రౌండర్ సంజయ్ బంగర్ అన్నాడు. అయితే ఐపీఎల్లో ఇప్పటిదాకా ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న ధోని లేట్ వయసులోనూ రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు. లక్నోతో మ్యాచ్లో ఛేదనలో 11 బంతుల్లో అజేయంగా 26 పరుగులు చేసి సిఎస్కేని గెలిపించాడు. ధోనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ పురస్కారం అందుకున్న పెద్ద వయస్కుడిగా 43 ఏళ్ల ధోని నిలిచాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రవీణ్ తంబే 42 ఏళ్ల వయసులో నెలకొల్పిన రికార్డును మహి అధిగమించాడు.